2023 అయిపోయింది. మరికొన్ని రోజుల్లో 2024లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఏడాది అన్ని రంగాలతో పాటు సినిమా రంగంలో కూడా తీపి చేదు కలయికతో సాగింది. ఇక ఈ ఏడాది అసలు వెండి తెరపై కనిపించకుండా ఆడియన్స్ను డిసప్పాయింట్ చేసిన హీరోయిన్లు ఎవరు? హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు. వారి సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వారు అభిమానించి హీరోయిన్లు ఏడాది పాటు కనిపించకుండా పోతే ఫ్యాన్స్కు ఎలా ఉంటుంది? ఈ ఏడాది అదే జరిగింది. స్టార్ హీరోయిన్లు చాలామంది 2023లో కనిపించలేదు. కొంతమంది షూటింగ్కి పరిమితం అయితే మరికొంతమంది ఈ ఏడాది కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నారు. ఈ ఏడాది అసలు వెండి తెరపై కనిపించిన హీరోయిన్లలో ముందుగా చెప్పుకోవాల్సింది సాయి పల్లవి గురించి. గత ఏడాది రానాతో కలిసి నటించిన విరాట పర్వం, గార్గి సినిమాతో సందడి చేసిన సాయి పల్లవి ఆ తర్వాత కంప్లీట్గా మాయమైంది. తెరపైనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ ఏడాది అంతా కంప్లీట్గా రెస్ట్ తీసుకుంది సాయి పల్లవి. ఇక సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సాయి పల్లవి తాజాగా తెలుగు సినిమాకు సైన్ చేసింది. నాగ చైతన్య తండ్రి మూవీలో నటించబోతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఈ లెక్కన ఆమె 2024లో అదృష్టం అవ్వబోతుంది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ పూజకు బ్యాటం నడుస్తుంది. గత 4-5 ఏళ్లుగా హిట్ సినిమా లేక ఇబ్బంది పడుతుంది. చేసిన ప్రతి సినిమా కూడా ఆమెకు నిరాశ మిగిల్చింది. రాధేశ్యామ బీస్ట్, ఆచార్య సినిమాలు అందుకుంది పూజ. ఆ తర్వాత టాలీవుడ్ తెరపై ఆమె కనిపించలేదు. మహేష్ బాబుతో గుంటూరు కారంలో నడిచి మధ్యలోనే ఆమె వెనక్కి తగ్గింది. దాంతో ఈ ఏడాది పూజ యజ్ఞ నుంచి టాలీవుడ్లో ఏ సినిమా కూడా థియేటర్లలో కనిపించలేదు. 2023 అంతా పూజకు అసలు కలిసి రాలేదు అనాలి. ఇక బాలీవుడ్లో మాత్రం సల్మాన్ ఖాన్ జోడీగా నటించిన కిసీ కా జాన్ మూవీ పర్వాలేదు అనిపించింది. ఇక 2023లో కనిపించిన మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీకి తెలుగు అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి. హిందీ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఒక రకంగా చూస్తే లాస్ట్ ఇయర్ కూడా రకుల్ నుంచి తెలుగు సినిమాలు ఏవీ రాలేదు. 2021లో వచ్చిన కొండపొలం తర్వాత రకుల్ ప్రీత్ తెలుగు ఇండస్ట్రీకి హ్యాండ్ ఇచ్చి హిందీ, తమిళ సినిమాలు చేసుకుంటుంది. ఇక తాజాగా మెగా కోడలిగా వెళ్ళింది లావణ్య త్రిపాఠి. ఈ స్టార్ బ్యూటీ నుంచి కూడా ఈ ఏడాది ఒక సినిమా కూడా థియేటర్లోకి రాలేదు. లాస్ట్ ఇయర్ హ్యాపీ బర్త్డే, అంతకుముందు చావు కబురు, చల్లగా సినిమాలు చేసిన లావణ్య ఈ ఏడాది మాత్రం కంప్లీట్గా రెస్ట్ తీసుకుంది. ఎలాగ పెళ్లి చేసుకుంది కాబట్టి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా గ్లామర్ పెంచుకుని పని పెట్టుకుంది బ్యూటీ. నవంబర్ 1న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ను ఘనంగా పెళ్లి చేసుకుంది లావణ్య త్రిపాఠి. 2023లో అనుపమను కూడా టాలీవుడ్ ఆడియన్స్ బాగా మిస్ అయ్యారు. ఆమె సినిమాలు ఏవి కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. అలా అని అనుపమ రెస్ట్ మోడ్లో కూడా లేదు. నెక్స్ట్ ఇయర్ తన అభిమానులకు అద్భుతమైన విందు రెడీ చేసింది. ప్రస్తుతం తెలుగులో ఢిల్లీ స్క్వేర్తో పాటు రవితేజ ఏగా సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అనుపమ. ఏగా సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా ఢిల్లీ స్క్వేర్ మాత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పెళ్లి కూడా వద్దు అనుకుని కెరియర్కు ఇంపార్టెన్స్ ఇచ్చిన మెహరన్ కూడా ఈ ఏడాది టాలీవుడ్కే కాదు అసలు వెండి తెరకే హ్యాండ్ ఇచ్చింది. F3 ఫెయిల్ అయిన తర్వాత ఆమెకు ఆఫర్లు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఆమె కన్నడ సినిమా షూటింగ్లో ఉంది. కానీ తెలుగులో మాత్రం ఇంతవరకు ఏ సినిమాకు కూడా ఆమె సైన్ చేయలేదు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి సందడి చేసిన రాశి ఖన్నా వరుసగా థియేటర్లను ఫేస్ చేసింది. ఆమెకు టాలీవుడ్ కలిసి రాలేదు. 2023లో ఆమె తెలుగు ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చింది. థ్యాంక్ యూ తర్వాత టాలీవుడ్కు దూరంగా ఉంటున్న రాశి ఖన్నా బాలీవుడ్తో పాటు కోలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఇలా టాలీవుడ్ తెరపై చాలామంది హీరోయిన్లు కనిపించలేదు ఈ ఏడాది. మరి నెక్స్ట్ ఇయర్ అయినా సందడి చేస్తారో లేదో చూడాలి.